హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనుషులు 13వ వచనం నుంచి చదువుదామా. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేదు. తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. అతడు ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి, దేవునికి స్తోత్రం. 13 నుంచి 15 వచనాల వరకు చదివిన వాక్యాల్లో ఈ మాటలు ఉంటాయి. పిల్లరా, అబ్రహాము దేవుని దృష్టిలో యోగ్యుడిగా కనబడ్డాడు, సహనాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని పొందుకునే వరకు కూడా పిల్లరా అబ్రహాము ఏం కలిగి ఉన్నాడంట? సహనాన్ని కలిగి ఉన్నాడు. ఓర్చుకొని సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు. అబ్రహాము అత్యధికంగా ఆశీర్వదించబడ్డానికి అబ్రహాములో ప్రత్యేకమైన గుణం ఓర్పు లేక సహనం. ఈరోజు మనకుందా? వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, ఈరోజు ఏ విషయాన్ని కూడా సహించలేకపోతా ఉన్నాం, ఏ విషయంలో భరించలేకపోతా ఉన్నాం, ఏ విషయాన్ని తట్టుకోలేకపోతా ఉన్నాం. పిల్లారా, ప్రతి విషయంలో దేవుని పిల్లలైన వారు సహనాన్ని కలిగి ఉండాలి, సహించాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. పిల్లారా, మన జీవితంలో ఈ లక్షణాలు మనకు లేకపోతే మనం అభివృద్ధి చెందలేం. మన అభివృద్ధిని మనమే పాడు చేసుకున్న వారం అవుతాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలి? సహనము కలిగి ఉండాలి. యోబుకి పరీక్ష వచ్చినప్పుడు ఎంతగా సహించాడండి. ఈరోజు మనం కూడా ఏం కలిగి ఉండాలా? చెప్పండి, అందరూ చెప్పండి. సహనం కలిగి ఉండాలి. ఇంకేం కలిగి ఉండాలా? ఓర్పు ఓర్చుకోవాలా. కష్టాలు, శ్రమలు, శోధనలు వస్తాయి, నిందలు, అవమానాలు వస్తాయి. ఎందుకంటే మనం ఈ భూమి మీద ఉన్నాం కనుక ఉన్నంతకాలం ఏదో కష్టం వస్తుంది. ఎవరికి రాలేదు చెప్పండి? బైబిల్ గ్రంథంలో ఆశీర్వదించబడిన వారిలో ఎవరు కష్టాలు పొందకుండా ఉన్నతమైన స్థాయికి వచ్చారండి? ఎవరు అత్యధికమైన స్థాయికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చూడండి. యోసేపు ఉన్నతమైన స్థాయికి వచ్చాడు, కానీ తన జీవితంలో ఎన్ని కష్టాలు. యాకోబు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు, పేరు మార్చి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, కానీ ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఎంతకాలం ఒంటరిగా తను జీవించాల్సి వచ్చింది. ఇలా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది సహించారు, భరించారు, తర్వాత దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. పిల్లారా, అలాగే రూతు కనబడుతుంది మనకు బైబిల్ గ్రంథంలో. బోయాజును చేసుకున్న తర్వాత ఉన్నతమైన స్థాయికి వచ్చింది, కానీ అంతకు మునుపు దేశాన్ని విడిచిపెట్టి వచ్చింది. వృద్ధాప్యంలోని అత్తగారిని కూర్చోబెట్టి తానే పరిగి వేరుకోవడానికి వెళ్ళి ఎంత పిల్లరా ఆ అవమానాలను సహించిందండి. యవన కాలంలో ఉన్నటువంటి స్త్రీగా పరిగేరుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంతమంది అపహాస్యం చేస్తారు. అక్కడ అంతే రాయబడింది, నువ్వు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ అనేక మందిని యవనస్తులను వెంబడించలేదు కనుక మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన గొప్పది అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఋతువు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తున్నాను అని దేవుడు అంటాడు. పిల్లారా, అక్కడ ఎంతోమంది అవమానపరిచారు, హేళన చేస్తారు, ఎగిరి చేష్టలు చేస్తారు, కానీ ఋతు పిల్లారా సహించింది. దేశంలోకి వచ్చాను కదా, అత్తగారిని పెంచడానికి వచ్చాను, నేను అత్తగారితో ఉండడానికి వచ్చాను, అత్తగారి దేవుడిని ఆరాధించడానికి వచ్చాను. ఇదిగో సమాజం నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, నన్ను మానసికంగా కృంగదీస్తూ ఉన్నారు, నన్ను అనేక విషయాల్లో హింసిస్తూ ఉన్నారు. అన్ని పిల్లలు సహిస్తూ ఉంది, అన్ని ఓర్చుకుంటూ ఉంది. ఓర్చుకున్న ఋతు జీవితంలో రెండంతల ఆశీర్వాదం అత్యధికంగా అభివృద్ధి చెందింది. పిల్లారా, బోయాజు అనేటువంటి యవనస్తుడు పిల్లారా ఆస్తిపరుడు, ధనవంతుడు, విధవరాలైనటువంటి ఋతును వివాహం చేసుకున్నాడు. ఆ దేశంలో ఒక గొప్ప సంపన్నురాలుగా ఋతు మార్చబడిందండి. తన స్థితిగతులు, తన యొక్క జీవితమే మారిపోయింది పిల్లారా, తన సాక్ష్యమే మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మునుపటి ఋతు కాదు ఆమె, ఆశీర్వదించబడిన ఋతు. కానీ ఎన్ని కష్టాలు అనుభవించింది. ఈరోజు నీ జీవితంలో సహనం లేదు, నువ్వు సహించటం లేదు, ఏ చిన్న విషయాన్ని కూడా సహించడం లేదు, నువ్వు చేసిన తప్పు కూడా నువ్వు సహించటం లేదు. ఏమండి, అనుకోకుండా వచ్చే వాటినే సహించాలా? చెయ్యని నేరానికి ఎవరైనా నిందేస్తే అదే సహించాలంటే చేసిన దానికి కూడా ఎవరైనా అంటే భరించలేకపోతున్నామే. ఇదంత ఘోరమైన విషయం. మన లోపం ఉన్నప్పుడు నీది లోపం ఉంది అని ఎవరైనా చెబితే అది కూడా అవమానంగా ఫీల్ అయిపోతున్నావు. నువ్వు ఏం శరీరమో నీది, ఎక్కడి నుంచి దిగి వచ్చామో మనం అలా ఆలోచించకూడదు పిల్లారా, ఆలోచించకూడదు. మన లోపాలని దేవుడు సరి చేస్తున్నప్పుడు సరి చేయబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో సహనాన్ని కలిగి ఉండాలి.